అవధూత లీల. భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి జీవిత చరిత్ర నిత్యపారాయణ గ్రంథం. రచనా సేకరణ శ్రీ పెసల సుబ్బరామయ్య గారు. గాత్రం గంటి రేవతి. సమర్పణ మండవ రవికాంత్. అధ్యాయం 17. దివ్యానుభవాలు. రాక్షస సంహారంతో భూభారాన్ని తగ్గించి ఋషులను అనుగ్రహించేందుకు రాముడు అవతరించాడు. అట్లే మహాభారత యుద్ధం ద్వారా భూభారం తగ్గించుటకును, అర్జునుడు, ఉద్ధవుడు, యశోద, గోపగోపికలను అనుగ్రహించుటకును శ్రీకృష్ణుడు అవతరించాడు. ఇదే విధంగా చరిత్ర పొడవునా ముముక్షువులకు ఆధ్యాత్మిక ప్రబోధాన్ని అందించి దివ్యానుభవాలతో ప్రోత్సహించి కృతార్థులను చేయడానికి, దీన జనోద్ధరణ కొరకు భూమి మీద పరిపూర్ణులైన మహనీయుల రూపంలో ఆ పరమాత్మ అవతరిస్తూ ఉంటారు. అట్టి మహనీయులను ముముక్షువులు ఆశ్రయించి తీరాలని ఉపనిషత్తులు, భగవద్గీత చెబుతున్నవి. అర్జునుడు, ఉద్ధవుడు శ్రీకృష్ణుడు సాందీపని మహర్షిని, శ్రీరాముడు వశిష్ఠుని ఆశ్రయించడం ద్వారా మనకి రహస్యం తెలుస్తుంది. కారణం, సకల శాస్త్రాల సారాన్ని మహనీయులు బోధించడమే కాక మనం విశ్వసించలేని విషయాలను ప్రత్యక్ష అనుభవం ద్వారా తెలపగలరు. విశ్వరూప సాక్షాత్కారం ద్వారా శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశం ఇదే. అటువంటి అనుభవాలే దత్తాత్రేయ స్వరూపులైన శ్రీ షిరిడి సాయిబాబా, అక్కలకోట స్వామి వంటి వారు తమ భక్తులను అనుగ్రహించటం వారి చరిత్రలో చూడవచ్చు. వారికి ముందు అవతరించిన దత్తాత్రేయ విశేషాలను శ్రీ గురు చరిత్ర కూడా చక్కగా వివరిస్తుంది. ఇటువంటి మహనీయులలో మనకి ఇటీవల వరకు లభించిన అవధూత శ్రీ వెంకయ్య స్వామివారు. నిజానికి మిగిలిన దత్తావతార పురుషుల చరిత్రలో శ్రద్ధతో పరిశీలిస్తే గాని శ్రీ వెంకయ్య స్వామి మహిమ మనకు పూర్తిగా అర్థం కాదు. ఈ మాటలోని సూత్రాన్ని తెలియకుంటే ఆయన ఒక వెర్రివారను, లేక కేవలం ప్రశ్నలు చెప్పుకొని జీవించే ఒక సామాన్య సాధువను మనం భ్రమించే అవకాశం ఉన్నది. మిగిలిన దత్తావతారముల వలె అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారు భక్తులకు అనుగ్రహించిన దివ్యానుభవాలను మనం ఈ అధ్యాయంలో చూస్తాం. ముదిగేడు వాస్తవ్యులు అక్కిం వెంకట్రామరెడ్డి గారు ఇలా చెప్తున్నారు. ఒకసారి శ్రీ స్వామివారు ముదిగేడు వచ్చారు. అదేమో గాని ఆయన నా పేరు మార్చి, సుబ్బరామయ్య, నీవు నాకు తలుపూరుకు త్రోవ చూపిస్తూ రావయ్యా అని నన్ను బయలుదేరదీశారు. తక్కిన వారందరూ నిద్రపోతున్నారు. మేము కొంత దూరం వెళ్ళి కుక్కరాళ్ల గుట్ట దగ్గరకు చేరాము. శ్రీ స్వామివారు నన్ను అక్కడ కూర్చోమని చెప్పి, ఆ గుట్టను తొక్కితే మెత్తబడుతుందని, తాము వెళ్ళి ఆ పని చేసి వస్తామని చెప్పి వెళ్ళారు. ఆయన ఏం చేస్తారో చూడాలని కొద్దిసేపటికి నెమ్మదిగా వారిని సమీపించి ఒక ప్రక్కన దాక్కున్నాం. ఆయన ఆ గుట్టపైకి ఎక్కి ఒక పెద్ద బండ మీద వెల్లికిలా పడుకుని కాలు మీద కాలు వేసుకుని ఊగించుకుంటూ పాటలు పాడుకుంటున్నారు. నేను వారి పాట వినాలని చిన్నగా నక్కి నక్కి పారాడుతూ ఆ బండ క్రింద చేరి కూర్చున్నాను. ఆయన వెంటనే అది పసిగట్టి, పెనుభూతాలు తిరిగే ఈ జామున నీవిలా రావచ్చయ్యా అన్నాను. నేను అపరాధం చేశానేమోనని భయం వేసింది. వెంటనే శ్రీ స్వామివారు, అఘోరించావులే, పడమరగానున్న ఆవుల మందను చూడు అన్నారు. చూస్తే సుమారు 3 మైళ్ళ విస్తీర్ణంగా సందు లేకుండా ఆవు మందలు కనిపిస్తున్నాయి. పట్టపగలల్లే వెలుగు ఆవరించినది. మగవాళ్ళు కొంతమంది ఈ ఆవులకు పాలు తీస్తుంటే ఎందరో గోపికా స్త్రీలు పాలు నెత్తిన పెట్టుకొని పోతున్నారు. ఆ దృశ్యాన్ని చూస్తున్నంతసేపు నాకు దేవలోకంలో విహరిస్తున్నట్లు అనిపించింది. నేను కూడా ఒక పాలకుండ తీసుకుపోయి వారికి అందించి వస్తాను అన్నాను. ఓయబ్బో, వాళ్ళు రేపల్లవాడికి ఎత్తుకుపోతుంటే మరో ఒక్క ప్రొద్దుమొలిచి వస్తుంటే నీవెక్కడికయ్యా పోయేది అన్నారు. అప్పుడు నేను తూర్పు పడమరలు చూస్తే అంతా అంధకారంగా ఉన్నది. వెనకటి దృశ్యమే లేదు. పోదాం పదయ్యా, తలుపూరుకు పోయి గుర్తులేసుకోవాలి అని శ్రీ స్వామివారు బయలుదేరదీశారు. నన్ను సాయంత్రం వరకు తలుపూరులో తమతో కూడా ఉంచుకున్నారు. అన్నం నీరు తీసుకోకుండా ఇద్దరము అలాగే ఉన్నాము. తరువాత నన్ను ఊరికి పొమ్మన్నారు. ఒకసారి తలుపూరు గ్రామంలో ఈశ్వరనాయుడు గారింట్లో శ్రీ స్వామివారు వేయించేశారు. అది వర్షాకాలం. శ్రీ స్వామివారు అర్ధరాత్రి వరకు కాగితాల మీద తమ వ్రేలి ముద్రలు వేస్తున్నారు. ఆ గృహస్థు ఈశ్వరనాయుడు ప్రొద్దుపోయిందని చెప్పి శ్రీ స్వామివారిని నన్ను
భోజనం చేయమని చెప్పాడు. అప్పుడు శ్రీ స్వామివారు, అయ్యో మండలాలు తగ్గి వచ్చాయి, కొమ్ము కట్టదు, నీవు నీ ఊరికి పోయ్యా అని వెంకటరామరెడ్డిని ఆదేశించారు. కానీ అక్కడున్న చలమానాయుడు శ్రీ స్వామివారితో తనకు గల అతి చనువును పురస్కరించుకొని, ఇప్పుడు అర్ధరాత్రి ఇంత వర్షంలో ఆయనను ఊరికి పొమ్మంటావే, నీ జీవం కోసం వర్షంలో ఆయన ఎక్కడికి పోతాడు అని గద్దించి ఒక మొండి గొడ్డలు తీసుకొని శ్రీ స్వామివారి మీద కూరికాడు. అప్పుడు ఆయన, అబ్బో ఆయన ఇక్కడ ఉండకూడదయ్యా అన్నారు. మిగిలిన వివరం అక్కిం వెంకటరామరెడ్డి ఇలా చెబుతున్నారు. శ్రీ స్వామివారి మాట జవదాటని నేను అర్ధరాత్రి వేళ వర్షంలో నెత్తిన గుడ్డ కప్పుకొని మా ఊరు బయలుదేరాను. తలుపూరు గ్రామ పొలిమేర దాకా నాకంతా తెలుస్తూనే ఉన్నది. ఆ తర్వాత నేను ఎక్కడున్నానో ఏం చేస్తున్నానో నాకేమీ తెలియలేదు. ఏదో వచ్చానో కళ్ళేరులో నీరు ఎంత లోతున్నది కూడా నాకు తెలియలేదు. మా ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి మా వాకిట్లో మా ఊరి ఆంబోతు రంకె వేయడంతో నాకు తెలియవచ్చింది. నేను మా ఊరు చేరానని, అది మా ఇంటి గడపని, రంకె వేసింది మా ఊరి ఆంబోతుని అప్పుడు అర్థమైంది. అదొక విచిత్రమైన అనుభూతి. వర్షాకాలంలో నిండుగా ప్రవహిస్తున్న 15 అడుగుల లోతు కళ్ళేరును నాకు వళ్ళు తెలియని స్థితిలో దాటించి ఇల్లు చేర్చారు శ్రీ స్వామివారు. ఆ మహనీయుని దివ్యశక్తిని కొనియాడ 1000 శిరస్సుల ఆదిశేషునికైనా తరము కాదు కదా. మరొకసారి కొండ చుట్టూ త్రొక్కి రావాలయ్యా అని చెప్పి శ్రీ స్వామివారు మా అందరినీ 8 మందిని కాలినడకన పెంచుల కొనకు తీసుకుపోయారు. అక్కడ మాలో కొందరు భక్తులు అన్నము ధుని సిద్ధం చేస్తుండగా శ్రీ స్వామివారు, అయ్యా మన వాళ్ళు పనులు చేస్తుంటారు, మనం మల్లెంకొండకు పోయి వద్దాం, వస్తాన్రా అని నన్ను పిలిచారు. మీరెక్కడకు రమ్మంటే అక్కడికి వస్తాను అని చెప్పి వారితో బయలుదేరాను. సుమారు 3 మైళ్ళలో ఉన్న మల్లెంకొండ చేరాం. అక్కడ మల్లీశ్వరుడనే లింగాకారం ఉన్నది. శ్రీ స్వామివారి దాన్ని సమీపించి నాకు అర్థం కాని వింతైన భాషలో ఆ లింగాకారంతో మాట్లాడారు. అక్కడ నుండి సుమారు 1 మైలు దూరంలో ఉన్న మామిళ్ల కోనకు పోయాం. అక్కడ శ్రీ స్వామివారు ఒక బిలంలో దిగుతుంటే నేను కూడా అనుసరించాను. ఆ బిలంలో ఎటు చూచినా దట్టమైన మామిడి వనమున్నది. క్రిందంతా మామిడి పండ్లు మూరెడెత్తున రాలి ఉన్నాయి. చెట్ల మీద పండ్లు గుత్తులు గుత్తులుగా వ్రేలాడుతున్నాయి. మేమిద్దరము ఆ పండ్లను దొక్కుకుంటూనే 3 మైళ్ళు ప్రయాణం చేశాం. మేము ఆ కొండ గుహ చివరకు చేరుతుండగా ఒక పెద్ద ఎలుగుబంటి గాండ్రిస్తూ పైకి లేచింది. దాని కోరలు సుమారు 3 అంగుళాల పొడవున్నాయి. మనిషిని అమాంతం మింగేటంతగా నోరు తెరిచి మా మీదకొస్తున్నది. ముందు శ్రీ స్వామివారు, వెనుక నేను పోతున్నా. నేను భయపడి ఒక మామిడి చెట్టు చాటుకు వెళ్ళి చూస్తున్నాను. శ్రీ స్వామివారి చిటికలేస్తూ, నుచ్చర కొడుతూ అంటే కుక్కను పిలిచినట్లు చప్పుడు చేస్తూ దాని దగ్గరకు పోయి తమ కుడి చేత్తో దాన్ని ఎత్తిపై నుండి వీపు మీదుగా తోక చివరి వరకు 3 సార్లు నిమిరారు. వెంటనే ఆ ఎలుగుబంటి క్రిందకు వంగి వారి పాదాల వద్ద తలపెట్టి లేచి ఒక కొండ చర్యలోకి వెళ్ళిపోయింది. నేను వెంటనే శ్రీ స్వామివారి చింతకు చేరాను. అక్కడ ఒక బాట, ఒక ఈశ్వరలింగము, 2 స్త్రీ విగ్రహాలు ఉన్నాయి. కొండపై నుండి ఆ 3 శిలల మీద 3 నీటి ధారలు పడుతున్నాయి. ఎవరో పసుపు కుంకుమ పత్రితో వాటిని అర్చించినట్లుగా ఆ ప్రాంతమంతా సువాసనతో నిండిపోయింది. శ్రీ స్వామివారు తమ ఎడమ చేతితో కర్ర పట్టుకుని ఆ విగ్రహాలతో ఏదో చిత్రమైన భాషలో మాట్లాడారు. ఇంతలో సుమారు 3 బారల దూరంలో ఆగ్నేయంగా ఉన్న నీటి కుండం దగ్గరికి వెళ్ళాం. ఆ కుండానికి ఉత్తరం దక్షిణ దిక్కులుగా 2 మామిడి చెట్లున్నాయి. దట్టమైన వాటి కొమ్మలు పెనవేసుకుని క్రిందికి వంగి ఉన్నవి. నేను ఉత్తరంగా ఉన్న చెట్టును పట్టుకొని కుండంలోకి తొంగి చూశాను. అందులోని నీరు చెప్పలేనంత లోతుగా ఉన్నది. దానిలో బంగారు వెండి నాణాలు రాసులు రాసులుగా ఉన్నాయి. నేనలా చూస్తూ ఉండగా పడమటి నుండి ఒక పెద్ద చేప, ఆ చేప తల కుండంలోకి ప్రవేశించింది. దాని పెదవులకు మొప్పలకు బంగారు పోగులు వేసినట్లున్నాయి. దాని తల ఏనుగు తలంతున్నది. ఆ మొప్పలు తలుపు రెక్కలంతున్నవి. ఆ చేప తన మొప్పలను ఆడించేసరికి నీరు వరవరమంటూ నురుగులు చిమ్ముతూ పైకి పొంగింది. నేను భయంతో శ్రీ స్వామివారి వద్దకు పరిగెత్తి, స్వామి, అందులో నీరు పొంగుతోంది, మనం బయటికెట్లా పోతాము అన్నాను.
ఆయన, అదెంతలేయ్యా, అడ్డేలు అంటే వేలు వెడల్పంత లోతేలే అన్నారు. అక్కడ నుండి మేము 3 మైళ్ళు ఆ కుండల్లోంచి పొర్లుతున్న అడ్డేలు లోతు నీటిలో నడిచి బయటకొచ్చాం. అచ్చట కొండరాళ్ళు, చెట్లు యథాప్రకారం ఉన్నాయి. మేము పెంచుల కోన చేరాం. శ్రీ స్వామివారు మమ్మల్ని అందరినీ, మీరు తెగచర్ల మీదుగా కుల్లూరు రండి, నేను సాధువయ్య గారిని కలుసుకొని వస్తాను అని చెప్పి కొండల్లోకి వెళ్ళిపోయారు. అన్నిటికంటే దగ్గరదారి అయినప్పటికీ మేము కుల్లూరు చేరేసరికి శ్రీ స్వామివారు తమ భక్తుడైన పెద్దయ్య గారింటి ముందు దుని వద్ద వేలిముద్రలు వేస్తూ కూర్చొని ఉన్నారు. శ్రీ స్వామివారు నన్ను పిలిచి, నీ పేరు మారిపోయింది, నీకు నిందలొచ్చాయి, వెంటనే ఇంటికి పో అన్నారు. నాకు తులసమ్మ గారు ఛార్జీలకు 2 రూపాయలు ఇచ్చారు. నేను ఇల్లు చేరేసరికి అక్కడ ఊరి జనమంతా గుమికూడి ఉన్నారు. వారంతా నన్ను ఆశ్చర్యంతో చూచారు. విచారించగా గొడ్ల కాపరి పిల్లలు నన్ను చంపి చాపలో చుట్టి ఈత చెట్లలో దాచారని పుకారు పుట్టిందట. అందరూ నా శవాన్ని తేవడానికి గుమిగూడారని తెలిసింది. అందరూ వెళ్ళి ఈత చెట్ల దగ్గర చూస్తే ఒక పాత చాప మాత్రమే ఉన్నది. శ్రీ స్వామివారి మాటలు నాకు అప్పుడు అర్థమయ్యాయి. తరువాయి అధ్యాయం వచ్చే భాగంలో చెప్పుకుందాం. భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి మహారాజ్కి జై. ఓం నారాయణ. ఆదినారాయణ.